శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 23, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి అష్టమి, తెల్లవారుజామున 4:27 వరకు. ఉపరి నవమి. వారం శనివారం. నక్షత్రం మఖ, రాత్రి 2:09 వరకు. ఉపరి పూర్వ ఫాల్గుని. యోగం ధ్రువ, ఉదయం 6:14 వరకు. ఉపరి వ్యాఘాత, తెల్లవారుజామున 4:43 వరకు. కరణం భద్ర, సాయంత్రం 4:49 వరకు. భవ, తెల్లవారుజామున 4:27 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 10:30 నుండి 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 11:45 నుండి 1:21 వరకు. అభిజిత్ కాలం పగలు 11:38 నుండి 12:30 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:08 నుండి 3:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:19 వరకు. రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. గుళిక కాలం ఉదయం 5:35 నుండి 7:12 వరకు. యమగండం మధ్యాహ్నం 1:42 నుండి 3:18 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:35 నుండి 8:11 వరకు. సంగమ కాలం 8:11 నుండి 10:46 వరకు. మధ్యాహ్న కాలం 10:46 నుండి 1:22 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:22 నుండి 3:58 వరకు. ఆబ్దికం తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:58 నుండి 6:34 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:34 నుండి 8:46 వరకు. రాత్రికాలం రాత్రి 8:46 నుండి 11:42 వరకు. నిశీధి కాలం రాత్రి 11:42 నుండి 12:26 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:35. అస్తమ సమయం సాయంత్రం 6:34. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:42. అస్తమ సమయం సాయంత్రం 6:44. సూర్యరాశి వృషభం, చంద్రరాశి సింహం. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఇతరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. మిత్రుల నుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వృషభ రాశి ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువర్గంతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. మిథున రాశి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కర్కాటక రాశి ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ధనపరంగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.
సింహరాశి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అవసరానికి సన్నిహితుల సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కన్యా రాశి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. వృశ్చిక రాశి స్థిరాస్తి వివాదాలు మరింత బాధిస్తాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. మానసిక అశాంతి కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ధనస్సు రాశి స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విషయమైన పెద్దల సలహా తీసుకోవటం మంచిది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. దైవ చింతన పెరుగుతుంది. మకర రాశి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. కుంభరాశి బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగముల ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. మీనరాశి ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.